నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు అటు ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోలేదు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము ఇబ్బందులు పడుతున్నామని గతంలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 2 ఇష్యూ పెద్ద ఎత్తున చెలరేగింది. దానికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లాంటి విద్యార్థులంతా అక్కడ రోడ్లపైకి ఎక్కి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం విద్యార్థులను కూడా అనుకోవచ్చు. అందుకేనేమో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా విద్యార్థులపైన ఒక చొరవ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో ఏదైతే తప్పు చేశారో, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో మేము అలాంటి తప్పులు చేయకూడదు. ఈ రోజున్న విద్యార్థులు రేపటి రాష్ట్రానికి భవిష్యత్ అని ఒక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా తెలంగాణలో ఉన్న 17 యూనివర్సిటీల మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడున్న విద్యార్థులతో కావచ్చు, అక్కడున్న ప్రొఫెసర్తో కావచ్చు, లేకపోతే అక్కడున్న విద్యార్థి నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. హాస్టల్ భవనాలు కావచ్చు, లేకపోతే లా కాలేజ్ విషయంలో కావచ్చు, అభివృద్ధి కోసం మేము డిసెంబర్ కల్లా దీనికి ఫండ్స్ రిలీజ్ చేస్తామని అటు ముఖ్యమంత్రి గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 11 గంటలకు ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని కార్యక్రమాలు మొదలు పెడతారు. అక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందట తను సభ పెట్టి మాట్లాడడం జరుగుతుంది విద్యార్థులను ఉద్దేశించి. అలాగే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలంగా చెప్పారు, నేను ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందట సభ పెడతా, ఎవరు వస్తారు రండి, ఎవరు ఆపుతారు రండి అని చెప్పేసి తను బలంగా అటు తన గలాన్ని వినిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే గత 2 నెలల కింద తను చేసిన వాక్యాలు ఈరోజు ఖచ్చితంగా అవి సూట్ అవుతున్నాయి. గతంలో తను ఏదైతే వాక్యాలు చేశారో ఆర్ట్స్ కాలేజ్ ముందుండి నేను సభ పెడతా, ఇక్కడే మళ్ళీ వస్తా, నేను ఏదైతే మీకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చే నేను మళ్ళీ వస్తా అనే ఒక నినాదం ఏదైతే ఇచ్చాడో అది ఈరోజు నెరవేరబోతుందని విద్యార్థులు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మరో హామీ కూడా ఇచ్చారు, నేను మరోసారి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చే ముందు ఏదైతే కోదండరాం విషయంలో చట్టసభల్లోకి మళ్ళీ నేను కోదండరాం సార్ని తీసుకెళ్తా అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో అది ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చాలామంది ఇటు ఎన్ఎస్ఐ నాయకులు వాళ్ళు మినహాయింపు మిగతా నాయకులందరినీ అటు పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. దాంట్లో కొంతవరకు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారికి మాతో ఏం పగ, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మా ముఖ్యమంత్రి కదా, మేము కూడా ఓటేసాం కదా, మేము ముఖ్యమంత్రి గారు వస్తే అంటే మేము ఆ సభలో ఉండొద్దా, మేము ప్రశ్నించొద్దా అనే నేపథ్యంలో కూడా కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. సో వివిధ సంఘాలను కూడా కొంత రిస్ట్రిక్ట్ చేసి కొంతమంది అలో చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ గత 4 రోజులుగా 144 సెషన్లు నడుస్తుంది. పోలీస్ బందోబస్తు భారీగా అటు మోహరించారు. చుట్టుపక్కల ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల ఎవరు కూడా కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పేసి కూడా పోలీసులు అక్కడ చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏదైతే వాక్యాలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడా, లేదు కేవలం ఆ తూతు మాటలని అయితే గతంలో మాట్లాడిన వాళ్లకు ప్రస్తుతం ఈ సమాధానం అనుకోవచ్చు అంటే నిజంగానే ఒకవైపు అవునని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో తను ఏది అట్లాంటి వాక్యాలు చేసినప్పుడు నిజంగా ముఖ్యమంత్రి వాక్యాలకే సరిపోయిందా, నిజం మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంతగా వచ్చి అంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇట్లా వచ్చి మాట్లాడలేని విషయాలు చాలా వరకు ప్రతిపక్షాలు మాట్లాడుతూ వచ్చినాయి. సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు తను సభ పెట్టిండు. ఆ ఆర్ట్స్ కాలేజ్ ముందు సమయం 11 గంటలకు తను ప్రసంగించబోతుందని చెప్పేసి కూడా అక్కడున్న నాయకులు చెప్పడం జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.